ఇప్పుడు పాత బస్తీలో ఎంఐఎం నెగ్గుద్దామా బీజేపీ నెగ్గుద్ది అనుకుంటున్నారా? ఏదో ఒక పార్టీయా ఏదో పార్టీ అంటే ఆ పార్టీల సంగతి ఏమో బీజేపీ గెలుతుందో అనుకుంటున్నా. తర్వాత ఇప్పుడు కవిత గారు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి చాలా కాలం అయింది. సో మొన్న కేజ్రీవాల్ గారికి బెయిల్ వచ్చింది, కవిత గారికి ఇంకా రాలేదు. అంటే ఏమనుకుంటారమ్మా కారణం? మరి కారణం ఆ సంగతులు మాకు తెలివే సార్, ఆ సంగతులు మాకు తెలివే. ఎందుకంటే ఆ సంగతులు ఇట్లా ఆమెను అరెస్ట్ చేసేదాకా సుతం మాకు తెలియదు. బెయిల్ వస్తుంది అనుకుంటున్నారా మరి ఆవిడకి? బెయిల్ వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు ఎంతో మందిని చంపిన వాళ్ళకి బెయిల్ వస్తుంది. ఆమె ఏమన్నా చంపిందా? ఆమె ఒక్కతే చేసింది ఆ పని, ఇంకెవరు చేయలేదు, అందులో ఎవరు కలవలేదా? వాళ్ళకి వచ్చినట్టు ఈమెకి ఎందుకు రాదు? ఈమెకు సుత్త వస్తుంది వెనక ముందు. ఇప్పుడు ఒక్క ఆమె అయితే అరెస్ట్ కాలే కదా, నెక్కర్ దాంట్లో 2-3 అరెస్ట్ అయ్యారు కదా, 2-3 బయటకు వచ్చినట్టు ఈమెకి ఎందుకు రాదు? ఈమెకు సుత్త వస్తుంది వెనక ముందు, అంతే. ఈమెకి ఎందుకు రా సార్? ఈమె సుత్త కవిత సుత్త బయటకు వస్తుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏమన్నాయి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పారు? మాకు సూచనలు ఏం లేదు. మాకు ఒక్కటి వచ్చేది, నువ్వు ఏమన్నా కేసీఆర్ తరఫున నీ తరఫున ఏమన్నా గొడవలు ఉంటే పక్కకు పెట్టాలి. ముందుగా నువ్వు ప్రజలను చెయ్యి, ప్రజలను మంచిగా. అరే ఇప్పుడు బీఆర్ఎస్ పోయిన సుత కాంగ్రెస్ వచ్చింది మాకు మంచిగా చేస్తుందిరా, మళ్ళీ సరే నేనే గెలిపించాలన్నట్టు ఉండాలి. కానీ నువ్వు లేనప్పుడు నిన్ను మధ్యలోనే దించేస్తారు. నువ్వు ఇట్లనే చేసినావు అనుకో, నువ్వు ఈ 5 ఏళ్ళు కాదు కదా, ఇంకా సంవత్సరం సుతుండవు. ఇంకా రేవంత్ రెడ్డి గారు పూర్తిగా 5 ఏళ్ళు పరిపాలించాలని చెప్పి మీకు ఇంకా ఉంది. 5 ఏళ్ళు పరిపాలిస్తే నువ్వు ప్రజలకు, రైతులకైనా ప్రజలకైనా మంచిగా చెయ్యి. నువ్వు తిట్టుడు, నువ్వు ఒక సీఎంగా ఉండి నువ్వు అట్లా తిట్టుడు సుతా కరెక్ట్ కాదు. కానీ నువ్వేమన్నా తిట్టుకో, కానీ నువ్వు ప్రజలకు మంచిగా చెయ్యి. ముందుగా ప్రజలను మెప్పించిన తర్వాత నీ రాజకీయం ఉంటే నీ ఏదైనా పగలుంటే సాధించుకో. అంతేకాని ప్రజలను అడిచిపెట్టి నేను ఆయన మీన్నే సాధిస్తా అన్న లెక్క కాదు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కేసీఆర్ గెలిచిండు, చంద్రబాబు నాయుడు పోయిండు, వైఎస్ రాజశేఖర్ పోయిండు. కేసీఆర్ ఎప్పటికి ఇచ్చిండు వాళ్ళని? ఇప్పుడు వాళ్ళు అప్పు చేయకుండానే ప్రభుత్వం దిగిపోయిందా? మరి వాళ్ళ అప్పు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు ఇన్ని లక్షల ఇన్ని కోట్ల అప్పు చేసిండు, దీన్ని ఎట్లా పరిపాలించాలని కేసీఆర్ అనలే కదా, ఎప్పుడు ఒక్క మాట అనలేదు కదా. మొన్న నువ్వు వచ్చినావు, నీకు ఇంత అప్పు ఉందని తెలుసు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు? ఆయన అప్పు చేసినోడు దేశాన్ని ఏం చేస్తున్నావు? ఆయనే ఉండనుండే. నువ్వు ఇంత అప్పు నెత్తులేసుకొని నీ ఇంటికెళ్ళి సాధించినట్టు నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు చెప్పు? నువ్వు ఆయన అప్పు చేసిన ఆయన అప్పు తీర్పునా దేశాన్ని ముంచునా తెలిసినా ఆయనకు తెలుస్తుంది. అది నువ్వెందుకు ఇదంతా బాధపడి నువ్వు రాజకీయంలోకి వచ్చినావు చెప్పండి. మరి ఇప్పుడు మన కేసీఆర్ గారు ఓడిపోవడానికి కారణం ఏమంటారమ్మా? కేసీఆర్ని ఓడిపోవడానికి కారణం ఒక్కటే కారణం, రైతులను మోసం చేస్తున్నా. రైతులే వేసిరు ఓట్లు, ఎవ్వరూ వేయాలి ఓట్లు. రైతులు ఇప్పుడు చెప్పులు తీసుకొని కొట్టుకుంటుర్రు. మేము గెలిపించినందుకు మా పొలాలు పోయినాయి, మా రైతు బంధు పోయింది, మాకు రుణమాఫీ పోయింది, మాకు తప్పైంది. మేము వేసి చాలా తప్పు చేసినాం. కాంగ్రెస్కు ఓట్లు వేసి ఈ రేవంత్ రెడ్డిని గెలిపించి తప్పు చేసినాం. తప్పు అంటే వేసిన వాళ్ళు వేసినారు. మాకై మాత్రం బీఆర్ఎస్ఏ వచ్చింది. మా ఊళ్ళో కాంగ్రెస్ ఎంత ప్రభుత్వం మీద ఎంత చేసినా మాకై కాంగ్రెసే వచ్చింది, అది బీఆర్ఎస్ఏ వచ్చింది. కాంగ్రెస్కి మాకై ఓటు వేయలే. కడియం సీరియాన్ని గెలిపించినాం. కడియం దొంగ కాబట్టి అందులోకి పోయిండు, తెలుసా? నమ్మక ద్రోహం చేసి అందులోకి పోయిండు. ఇప్పుడు బిడ్డ నిలబెట్టని బిడ్డ గెలుతుందా? బిడ్డ సూత మా ఊళ్ళో ఎవడే వేయడు ఓటువానికి. ఒకసారి నమ్మినా మంచిని, ఇంకోసారి నమ్ముతామా చెప్పండి? నువ్వు బిడ్డనే నిలబెట్టుకో, నువ్వే నిలవాడు. ఇక నీకు ఓటు వేసేదే లేదు. ఓటు వేసేది నీ పార్టీలో కాకుండా ఆ పార్టీలో కాకుండా నేను నడమందరం నాగమవుతావు, తెలుసా? ఇది మనిషిని నువ్వు మోసం చేయొద్దు సార్. ఎందుకు మోసం చేసినావు? నువ్వు ఇవాళ నీకు నాయనే చిన్న చూపు చూసిండా? ఇవాళ తాటికొండ రాజయ్యకు ఏముందో ఏం సంగతి, ఆయనకి ఇవ్వకుండా సీటు నీకు ఇచ్చిండ్రు. నీకు ఇచ్చినప్పుడు నిన్ను గెలిపించినప్పుడు ఏం చేసినావు మాకు? నువ్వు 1 నెల రోజులు ఉండి మమ్మల్ని మంచిది చెడేది నువ్వేం చూడలే. ఇలా నువ్వు దొంగనివి, నువ్వు కోట్లకు అమ్ముడు పోయినావు, ఎట్లా అమ్ముడు పోయినావు, నువ్వు పోయినావు. ఇలా మళ్ళీ గెలువు అదే తాటికొండ రాజయ్యతో ఎవరు నిలబడమని కాంగ్రెస్ తరఫున ఎవరిని మేము అదే తాటికొండ రాజయ్యని గెలిపిస్తాం. మా ఊళ్ళో మొత్తం సర్పంచ్ వచ్చినా, మా ఊరికి ఎమ్మెల్యే వచ్చినా బీఆర్ఎస్ఏ వస్తుంది. ఇది కాంగ్రెస్ రాదు సార్. మాకు కాంగ్రెస్ ఏం చేయలే. మా బుద్ధి ఎరిగిన కంచెలు కాంగ్రెస్ ఏం చేయలే. ఏదో తాతల నాన్న ముచ్చటగా గొర్రెలు ఇచ్చిండు, ఇందిరాగాంధీ ఇల్లు ఇచ్చింది, అంతవరకే ఉంది. కానీ ఆంధ్ర తెలంగాణ విడగొట్టారు, మీ రాష్ట్రం మీకు ఇచ్చేసింది కదమ్మా తెలంగాణ. ఆమె ఎవరే సార్ ఇయ్యనీకి? ఆమె ఎవరు? ఆమె రాజమీన్ అప్పుడు పెద్ద ఉండొచ్చు. మా రాష్ట్రం ఇప్పుడు ఈ కూరగాయలు ఉన్నాయి సారు, ఇవి ఆయన గుంజుకుంటా. మీరు గుంజుకుంటే నేను నూకుంటానా? నేను డబ్బులు పెట్టి కొనుక్కొచ్చినా, కాబట్టి ఆయనే గుంజుకుంటా. మీరు గుంజుకుంటే నేను ఎందుకు ఊరుకుంటా? నా రాజ్యం నాకు ఇచ్చినావు, నీ రాజ్యం ఇయ్యలే కదా. నీ రాజ్యం అయితే నువ్వు ఇయ్యలే కదా. ఇది మాన రాజ్యం. తెలంగాణ అన్నది వేరు చేసిండ్రు. మన రాజ్యం ఇది. నువ్వు పొత్తులు ఉన్నప్పుడు ఏం ఉద్దరకం ఇచ్చిర్రు? ఎవరైనా నీళ్ళు ఇచ్చిర్రా? ఎంతోమంది రైతులు చచ్చిపోయినరు, నీళ్లు లేక అప్పులు అయ్యి ఎంతోమంది ఉరువు పెట్టుకున్నారు, మందులు పోసుకురు, ఎంతోమంది చచ్చిపోయినరు. అప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఏమన్నా పానాలు నిలబెట్టిందా? ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు సారు. ఇప్పటికీ మా ఊరి దగ్గర ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఉన్నప్పుడు ఎవరన్నా చనిపోతే వచ్చి మందలు ఇచ్చేది.
సజ్జంపల్లి దగ్గర ఒక 5,000 10,000 ఇచ్చేది. ఆ ఇంటికి ఒక 50 కిలోల బియ్యం ఇచ్చేది. ఆ సహాయం చేసేది ఆయన వచ్చి చూసిపోయేది. సర్పంచ్ ఉన్నా ఆయన రాని వేడలా సర్పంచ్ని తోలేది. ఆ కుటుంబానికి సాయం అందించమని చెప్పేది. ఏది ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయిండ్రు, ఒక్కరు రారే. మరి ఊళ్ళో అన్నప్పుడు నీ పార్టీ కదా, నువ్వు ఒక్క రాజకీయ నాయకుడు రాడా మీ కాంగ్రెస్ తరఫున ఒక్కరు వచ్చి పలకరియ్యరు. ఎంతో మంది చచ్చిపోయారు, ఎందుకో పలకరిస్తలేరు. ఎంతో మంది పిల్లలను అన్నారు, ఎందుకో కేసీఆర్ కిట్ అన్నారు, ఇప్పుడు నువ్వు ఎందుకో కిట్ ఇస్తలేవు. ఎంతో మంది ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకురు. ఒక కళ్యాణ్ నేను 1,00,000 రూపాయలు ఇస్తా తులం బంగారం అన్నావు. ఏది నీ 1,00,000 ఏది నీ తులం బంగారం ఇది ఎక్కడ పోయింది? ఈ మాటల వరకేనా? ఎన్ని పెళ్లిళ్ళు కాలే? ఒక మాట సార్, ఎన్ని పెళ్లిళ్ళు కాలే? సావంగానే ఇప్పుడు సచ్చినాక 5 లక్షలు ఇస్తాడు ఆ కేసీఆర్. వాడేం పదవి అన్నాడు. సచ్చినాక 5 లక్షలు ఇస్తే నా ఒక గరీబుది మొగోడు చేసిన అప్పు కట్టుకుంది, పిల్లలుంటే పెళ్లిళ్ళు చేసుకుంది. మరి 5 లక్షలు రాగానే నెల లోపల 5 లక్షలు వచ్చినాయి. నువ్వు వచ్చినాక ఎంతో మంది చచ్చిపోయినారు. మరి ఏది? ఇప్పుడు మీ ఇంట్లో టీఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు లాపడింది ఏ రకంగా లాపడ్డారమ్మా? మీకు ప్రభుత్వం ఏ రకంగా మాకు ప్రభుత్వం సాయం చేసాడంటే మాకు నీళ్ళ ధరన మంచిగా పంటలు పండినాయి. మాకు రైతు బంధు ఇచ్చిండు. మాకు ఈ రుణమాఫీలు ఉండే, ఎవరన్నా కంటే పిల్లలు గర్భిణితో స్త్రీ ఉంటే అది పిల్లలకు మంచిగా చేసిండు. ఆడపిల్ల పుట్టినా మగ పిల్లలు పుట్టినా పైసలు ఇచ్చారు, బ్యాంకులు వేసిండ్రు. ఇప్పుడు పిల్లలు గర్భిణితో ఉన్న కాంచెల్లి నెల తప్పిన కానించెల్లి వ్యాన్ వస్తుంది, ఇంటికి తీసుకుపోతారు, చెక్ చేయించుకోతారు, మళ్ళీ ఇంటికాడ తోలుతారు. అన్నీ మంచిగానే ఉండే సార్, అన్నీ మంచిగా ఉండే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే సార్. మేము కేసీఆర్ రావాలని దేవుని మొక్కుకుంటున్నాం సార్. అంటే ఒకటి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కొత్తగా వచ్చింది 6 నెలలు అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, చేస్తామంటున్నారు కదా? లేదు సారు, 6 నెలలు అయితే సరే, నువ్వు ముందుగానే ప్రజలకు చేయాలి. నువ్వు 6 నెలల ముచ్చట నువ్వు ఏదైనా పెద్ద పెద్ద ఇంటి నువ్వు పక్కకు పెట్టు. నువ్వు ముందుగా ప్రజలకు చేస్తే అరే చేస్తుండే కదా నమ్మకం మాకుంటుంది. కానీ నువ్వు అన్ని పక్కకు పెట్టి ప్రజలను పక్కకు పెట్టి అన్ని పక్కకు పెట్టి నువ్వు కేసీఆర్ నువ్వు వెనక వర్ల పడితే కాకెమ్మడి కరిపెట్ట పడ్డట్టు ఆయన ఎమ్మడబడ్డవు. ముందుగా నువ్వు ప్రజలను చేయి. నువ్వు ప్రజలకు చేసినాక నువ్వు కేసీఆర్ ఎమ్మడబడు. ఆయన దమ్ము నీ దమ్ము ఎంత ఉంది, ఆయన దమ్ము ఎంతో చూసుకొని. కానీ ముందుగా నువ్వు ప్రజలకు చేయి. నువ్వు ప్రజలను ఇచ్చిపెట్టి కేసీఆర్ ఎమ్మడి ఎందుకు పడుతున్నావు? ఇవన్నీ చేయి ప్రజలకు. నువ్వు ఇతనన్నా 2 లక్షలు రుణమాఫీ చేయి, నువ్వు ఇతనన్నా రైతు బంద్ చేయి. నేను 10 లక్షల వరకు ఎంత కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత అయినా రైతు బంద్ వేసిండు, ఇప్పుడు వేస్తుండే మీనే. ఇప్పటిదాకా మాకు భూమి ఎక్కువ ఉందని మాకు ఇంతవరకు రైతు బంధు వాళ్ళే. మరి ఎట్లా? 5 ఎకరాలు మినిమం పెట్టినట్టు. నువ్వు 5 ఎకరాలు పెట్టినావు, ఆయన ఉన్నప్పుడు అట్లా లేదు కదా. మరి ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు నువ్వు రాగానే నువ్వు పద్ధతి మారితే ఉన్నోడు ఎక్కడ పోవాలి? అంటే ఈ ఉద్దేశం ఏంటంటే ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వడం, లేని వాళ్ళకి ఇవ్వాలి కదనే అనుకుంటున్నారు ఆయన. వాళ్ళకు సరే, లేని వాళ్ళకి ఎకరం ఉన్నోనికి ఇచ్చిండు, 2 ఎకరాల నోనికి ఇచ్చిండు, 3 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాల నోనికి ఇచ్చిండు. లేనోడు ఓటే లేదా? ఉన్నోడు ఓటే అవుతలేడా? ఇప్పుడు ఉన్నోడు ఓటు వేయకుండా చింపేస్తుండా, లేనోడు ఒకటే పోయి ఈత గెలుతున్నావా నువ్వు? మాట సార్, ఇప్పుడు ఉన్నోడు లేనోడు ఒక్కతాడైతే నీకు 4 ఓట్లు ఎక్కువ వస్తున్నాయి. మరి లేనోడు నువ్వు ఇవ్వనప్పుడు ఓటు ఎందుకు వేయాలి? ఉన్నోడు అదే ఓటు చింపేత వాడు బతకలేడా? మరి అంతే కదా, ఉన్నోని చూడా నువ్వు లేనోని చూడాలి. నువ్వు రాజకీయం చేసేటప్పుడు లేనోనికి మాత్రమే నేను ఇస్తా, ఉన్నోనికి నేను ఇయ్యా. ఉన్నోడు ఓటు వేసినా ఒకటే, నాకు వేయకుండా ఒకటి, నువ్వు అట్లా చేయకొట్టు. అట్లయితే ఎవడేయాడు నీకు ఓటు? లేనోడు ఎవడో 10-20 ఓట్లు పడతాయి, లేనోడు ఎవడు సార్ ఇవ్వాలి రేపు? రేపు ఇల్లు లేనుకుంటున్నాడా? ఎవడంతా ఎటువంటి కానీ ఇల్లు ఉంది, ఎవడు లేకుంటున్నాడు? ఎవడు లేకుండా లేడు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో కిరాయికి ఉంటున్నాం కానీ ఊర్లలో చూడిపోండి, ఎవరికి ఇల్లు లేకుంటున్నారో, ఎవరికి గుంటెడు భూమి లేకుంటున్నాడో. నువ్వు లేనవు, ఉన్నోడేసి నీకు లేనోడు వేసిండు. ఉన్నోడిని చూడాలి సమానం, లేనోడిని చూడాలి. పెద్ద పెద్ద నిధులు ఉన్నోనికి ఇవ్వకుండా మామూలుగా నన్ను ఇవ్వాలి కదా. వాడుసుత ఓటేసిండు, వాడుసుత మన తెలంగాణలో ఒక వ్యక్తే కదా. మరి కాదా సార్?